కొంగరాజా, నువ్వు మంచి మంచి మామిడి పండ్లు తింటూ ఉన్నావు. నాకు కూడా మామిడి పండ్లు ఇచ్చి పుణ్యం కట్టుకో. నాకు బాగా ఆకలిగా ఉన్నది. దయ ఉంచి ఇవ్వు. నువ్వు ఇచ్చే పండ్లు నా భార్య కూడా ఇస్తా. కొంగరాజాకు మనస్సు కరిగింది. తరువాత తన దగ్గర ఉన్న మామిడి పండ్లు ఇచ్చింది. అది తీసుకొని ముసలిరాజా మెల్లిగా వెళ్ళిపోయింది. మీరు తెచ్చిన మామిడి పండ్లు చాలా బాగున్నాయి. ఇవి ఇంత రుచిగా ఉంటే దీనిని తిని ఆ కొంగరాజా గుండె ఎంత రుచిగా ఉంటాదో చెప్పండి. మీరు ఆ కొంగరాజా గుండె తీసుకరండి. నాకు తినాలని కోరిక ఉంది. నా కోరిక తీర్చండి. మీ కోరిక తప్పకుండా తీరుస్తాను. నీవు బాధపడకు. నేను ఇప్పుడే వెళుతాను. ఓ కొంగరాజా, నీ మామిడి పండ్లు బాగున్నాయి అని నా భార్య చెప్పింది కనుక నువ్వు మా ఇంటికి వస్తే నీకు మంచి విందు ఇస్తా కదా నాకు. ఓ కొంగరాజా, నువ్వు విందుకు వస్తున్నందుకు సంతోషం. కానీ ఒక విషయం, నా భార్య నీ గుండకాయ బాగా రుచిగా ఉంటదని చెప్పింది. అందుకు నీ గుండకాయ కావాలి. అందుకు నిన్ను తీసుకువెళ్ళుచున్నాను. ఓ ముసలిరాజా, నన్ను క్షమించు. నువ్వు నా గుండాకాయ అడుగుచున్నావు కాని నా గుండాకాయ నా వద్ద లేదు. అది ఇప్పుడు చెట్టుపై ఉన్నది కనుక నన్ను చెట్టు వద్ద విడిచిపెట్టు. ఓరి మూర్ఖుడా, నువ్వు చాలా మోసగాడవు. నువ్వు నన్ను చాలా మోసం చేశావు. నీకు గుండకాయ ఇవ్వలా? నా గుండకాయ రుచిగా ఉంటుందా? గుండకాయ ఎక్కడన్నా చెట్టు మీద ఉంటుందా? మన గుండకాయ మన దగ్గర్నే ఉంటుంది. నీ అతి తెలివిని చూసి నేను మోసం చేశాను. ఇక్కడ్నించి వెళ్ళి పో.